మీటింగ్ అయిపోయేదాకా గిట్టే ఉండదు కదా, అనకపోతే ఇక గోవిందా అనాలే. ఎంత లెక్చర్లలో అయితే మాత్రం గత పిల్లలు కూర్చున్నట్టు కూర్చోవాలి నాన్న. ఇప్పటిదాకా మీరు కూర్చోబెట్టి వచ్చారు, మీరు కూడా ఇక్కడ పిల్లలతో సమానం. ఉద్యమంలో అందరం విద్యార్థులమే ఇక్కడ. కాబట్టి ఎవ్వరు మొహమాట పడకుండా అందరూ పిడికిలెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ జై తెలంగాణ నినాదానికి ఎంత పవర్ ఉన్నదంటే, మన గాంధీ హాస్పిటల్కి అడిగిపోయిన మేము మా పిల్లలు అందరం కూడా పోతే, అంటే మన తెలంగాణ బిడ్డలు కొంచెం మంది ఆరోగ్యం బాగాలేకపోతే పరామర్శించాలని పోతే, ఒక కోమాలో ఉన్న పేషెంట్ సంవత్సరం అవుతుందట వానికి ట్రీట్మెంట్ జరగబట్టి, ఉరుకుతలేడట, పరుకుతలేడట, సూదులు గుర్తానట, గ్లూకోజులు పెడతానట, కానీ లేస్తలేడట. డాక్టర్ వచ్చి మనతో చెప్పిండు, మన జేఏసీ డాక్టర్ నర్సయ్య ఉన్నాడు కదా, ఈయన సంగతి ఏందో చూడు సాయిచంద్ అంటే, అటు ఇటు పోయిన మంచం కట్టి ఇటు పోయి నేను మా ప్రసాద్ అడ్డలిలో వంగబడి 1 2 3 అని జై తెలంగాణ అంటే లేచుకొస్తున్నాడు ఆయన. జై తెలంగాణ నినాదానికి కోమాలో ఉన్న పేషెంట్ కూడా లేచి కూర్చుంటున్న ఈ సందర్భంలో, అంత పవర్ ఉన్న ఈ సందర్భాన్ని ఎవరికైనా ఛార్జింగ్ డౌన్ అయింది అనిపిస్తే మాత్రం జై తెలంగాణ నుండి ఛార్జింగ్ అదే ఎక్కుతుంది. కాబట్టి ఎవరు అనకుండా మాత్రం ఉండద్దు, ఓకేనా? జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈ తెలంగాణ మట్టి విముక్తి కోసం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి 69 విద్యార్థి ఉద్యమాల నుంచి నేటి మలిదేశ ఉద్యమం దాకా ఎంతమంది బిడ్డలు ఈ తెలంగాణ కోసం తమ నెత్తుటి ధారతో ఈ తెలంగాణ తల్లి ఒడిలో కన్ను మూసిన సంగతి మన అందరికీ తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం అసూలు బాసినటువంటి అమరవీరులందరినీ కూడా మరొక్కసారి గుర్తు చేసుకుంటూ నివాళిగా మళ్ళీ తర్వాత అమరవీరులకు మౌనం పాటించిన తర్వాత అమరవీరుల పాటలు పాడుకుందాం. కానీ మనకున్న సాంప్రదాయం ఏంటంటే, తెలంగాణలో ఏ ముచ్చట మొదలుపెట్టినా, ఏ కార్యం మొదలుపెట్టినా, ఇంట్లో ఏ శుభకార్యం చేసినా సరే, తెలంగాణలో మనకంటే ముందు చచ్చిపోయిన తరం వాళ్ళు పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోటోల ముందు కింద దీపం వెలిగించి దీన్ని ఊదుబట్టిలు అంటించి కొబ్బరికాయ కొట్టిగా కార్యం చేసుకునే సంస్కృతి తెలంగాణ పల్లెలో ఉన్నది. కాబట్టి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా తెలంగాణ అమరవీరులను కలుసుకొనే మన కార్యక్రమాలకి పోవాలి, కార్యక్రమం ముగించుకోవాలి. అది తెలంగాణ అమరవీరులకి మనం ఇచ్చే చిన్నపాటి నివాళి, చిన్నపాటి గౌరవం. కాబట్టి మరొక్కసారి అందరూ కూడా బయట ఉన్న మన తెలంగాణ ముద్దు బిడ్డలందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.